హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మంచా. సో ఈరోజు ఇంకో రోజు దుబాయ్లో స్పెండ్ చేయబోతున్నాం. సో ఈరోజు ఎలా స్పెండ్ చేస్తాము అన్నది ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఆల్రెడీ తేజు లేచిండు, స్నానం చేసుకున్నాడు. నేను మాత్రం ఇప్పుడే లేచిన బ్రష్ చేసుకోవడానికి అని చెప్పేసి పోతున్నా. అమ్మగాడు ఇంకా పడుకునే ఉన్నాడు. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అన్నది తెలీదు. సో చూద్దాం ఎక్కడికి వెళ్ళాలి అన్నది. సో మా రూమ్లో నుండి వ్యూ వచ్చేసి ఇట్లా ఉంది. సో ఇది మా రూమ్ వ్యూ. ఏవో బిల్డింగ్లు అన్నీ ఏవో వంకలు తింకర్ ఉంటాయి ఇక్కడ. సో రాజావారు లేచిండు. మేము అక్కడ నుండి కప్ నూడిల్స్ తెచ్చుకున్నాం కదా, ఆ కప్ నూడిల్స్ తింటున్నాడు. స్నానం కూడా అయిపోయింది. ఓకే, ఇప్పుడు అమ్ముగాడు లేచి స్నానం చేసి మేము అక్కడ మురుకులు తెచ్చుకున్నాం. ఇంకో చాయ్ పెట్టిన చాయ్ మురుకులు. నెక్స్ట్ ఇంకా తయారై బయట పోతాం అనమాట. ఇప్పుడు పైన మాది రూమ్ చెక్అవుట్ చేసేసి వచ్చేసాం అనమాట. ఇప్పుడు మేము వేరే చోటకు పోతున్నాం. సో రూమ్ చెక్అవుట్ చేసి అందరం ఇట్లా కూర్చున్నాం. అమ్మగాడు ఇక్కడ అండ్ తేజ్ గాడు ఇట్లా కూర్చున్నాం అనమాట. వేరే దగ్గరికి పోతున్నాం. క్యాబ్ బుక్ చేసినాం అనమాట. క్యాబ్ కోసం బయటకు వస్తున్నా. సో డే టైం వ్యూ చూడండి ఎట్లా ఉందో. మధ్యలో నుండి కనబడుతుంది. యాక్చువల్లీ అక్కడ సైడ్ రూమ్ బుక్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ నుండి షిఫ్ట్ అయిపోతున్నాము. క్యాబ్ వచ్చేసింది. సో మేము వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతున్నాం ఇప్పుడు. సో మేము మా నెక్స్ట్ డెస్టినేషన్ హోటల్ మాకు వచ్చేసాం. మేము ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం అనమాట. మెరీనా వ్యూ హోటల్ అపార్ట్మెంట్స్. యాక్చువల్లీ ఇది వ్యూ. మెయిన్ రోడ్కి ఉంది. సో ఇప్పుడు షిఫ్ట్ అయిపోతున్నాం. లైక్ నెట్ఫ్లిక్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. అండ్ ఇది ఒక బెడ్రూమ్. అండ్ ఇంకోటి ఇది ఒక బెడ్రూమ్. సో ఇక్కడ నుండి వ్యూ చూద్దాము మనకి ఎట్లా ఉందో. Oh my god, this is really amazing. It's very beautiful view. ఇంకా వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. అండ్ బాల్కనీ వచ్చేసి మనకి ఇట్లుంది. ఎట్లుంది నాన్న నీకు ఆ రూమ్ నచ్చిందా ఈ రూమ్ నచ్చిందా? ఇదే బాగుంది కదా. సో ఇట్లా మనకి ఈ వ్యూ. సో ఇప్పుడు నేను స్విమ్మింగ్ పోతున్నా. మమ్మీ నేను పైనుండి వాడిని చూస్తూ ఉంటాను అనమాట. ఓకే, నేను వ్యూ ఇదన్నమాట. వ్యూ ఇది. ఇక్కడ నేను స్విమ్మింగ్ పూల్ చేస్తాం. మమ్మీ పైన బాయ్ ఊగులాడుకుంటూ పోయిండో నేను స్విమ్మింగ్ చేస్తాను. కిందకి పోయిన తర్వాత గార్డియన్ ఉంటేనే పంపిస్తా అని చెప్పారు. సో ఇప్పుడు నన్ను తీసుకోబోతున్నాడు. నేనైతే రాను ఇప్పుడు, ఎందుకంటే నేను చాలా టైర్డ్ అయిపోయాను. చెప్పులు కూడా వేసుకోలేరా ఎదవా? సో వద్దు. మొత్తానికి రాజావారిని తీసుకొని నేను కింద స్విమ్మింగ్ పూల్కి వచ్చిన. రాజావారు స్విమ్మింగ్ చేస్తున్నాడు. హ్యాపీయా? ఈ అపార్ట్మెంట్లో 14th ఫ్లోర్. ఏం చేస్తాను? నువ్వు స్విమ్మింగ్ డ్రెస్ తెచ్చుకోలేదుగా? నేను షార్ట్ తెచ్చుకున్నాను కదా. ఇంకొంచెం సేపట్లో రాజావారి బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ కాబోతున్నాయి. రాజావారి బర్త్డే సెలబ్రేషన్స్ చాలా చాలా స్పెషల్గా చేయాలి అని చెప్పి నేను ప్లాన్ చేసిన. సో ఆల్రెడీ కేక్ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన. కేక్ కూడా వచ్చేసింది. ఇంకా కేక్ పెట్టేసిన. సో నెక్స్ట్ మేము ఇప్పుడు ఒక స్పాట్కి వెళ్తున్నాం. ఆ స్పాట్లోనే రాజావారి బర్త్డే షార్ప్ 12 o'clockకి కట్ చేపిద్దామని చెప్పి ప్లాన్ చేసినాం. నేను వాళ్ళక్క స్పెషల్ ఇద్దరం కలిసి. ఇంకా రాజావారు ఇక్కడ బర్త్డే డ్రెస్ వేసుకొని రెడీగా ఉన్నాడు. సో బర్త్డే డ్రెస్, బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిన నా కొత్త షూస్. సో ఇది వాడి బర్త్డే అవుట్ఫిట్. ఇక్కడ చూడు రాజా, నాన్నలు ఇక్కడ చూడే. రాజావారి సెలబ్రేషన్స్ కి నేను వైషు తేజు ముగ్గురం రెడీ అయిపోయాము. ఇప్పుడు మేము ముగ్గురం కలిసి బయటకు వెళ్తాం అనమాట. రాజావారి బర్త్డే మోర్ 2 minutes 52 seconds. సో రాజావారు ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. సో ఈ వ్యూలో మేము కేక్ కట్ చేయబోతున్నాం అనమాట ఇప్పుడు. సో ఇది అకార్డింగ్ టు ఇండియన్ టైమింగ్, అకార్డింగ్ టు UAE టైమింగ్ సపరేట్ గా చేస్తాం. సో హ్యాపీ బర్త్డే రాజావారు. కేక్ చూపించము. దిస్ ఇస్ రాజావారి బర్త్డే కేక్. హ్యాపీ బర్త్డే రాజావారు. హ్యాపీ బర్త్డే తేజ. నాన్న థ్యాంక్ యూ చెప్పు శృతి ఆంటీకి కూడా. హ్యాపీ బర్త్డే. హలో హ్యాపీ బర్త్డే.
హ్యాపీ బర్త్డే రాజా వారు. హలో నానా హ్యాపీ బర్త్డే నానా. థ్యాంక్ యూ. హలో చెప్పుదాం. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే రాజా వారు. మాస్క్ తీ నానా. నువ్వు బంగారం ఇస్తున్నా తేజు అమ్మమ్మ చెప్పనా. థ్యాంక్ యూ అమ్మమ్మ. సో అకార్డింగ్ టు ఇండియన్ టైమింగ్ తేజు బర్త్డే అయిపోయింది ఇప్పుడు. ఇక్కడ 10:31 ఇక్కడ జస్ట్ 10:31 చూపాము. ఇక్కడ 10:31 అవుతుంది. సో అకార్డింగ్ టు దుబాయ్ టైమింగ్ కూడా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు మేము బయటకు పోతున్నాం మళ్ళీ తమ్ముడు బర్త్డే సెలబ్రేషన్స్ కోసం. వీళ్ళిద్దరు ప్రేమ తట్టుకోలేకపోతున్నాం. సో ఇప్పుడు మాకు క్యాబ్ వచ్చేసింది. మేము క్యాబ్లో వెళ్తున్నాం. చాలా పెద్ద క్యాబ్. మేము ఎక్కడికైతే రీచ్ కావాలో ఆ ప్లేస్కి రీచ్ అయిపోయినాం ఆల్మోస్ట్. రీచ్ అయిపోయినాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాం. తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, మమ్మీ ఈడుంది. ఈడ సైకిల్ ఉన్నాయి. తేజుకి వచ్చిన రోజు నుంచి ఇది ఎక్కాలి 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 అనే ఉంది కాబట్టి ఆడ దాని వెనకలనే తిరుగుతుండు. ఇది దీని వ్యూ. ఇక్కడ అన్నీ ఉన్నాయి. యాచ్ ఓకే ఏదో ఒకటి. ఇది సైజెస్ని బట్టి మళ్ళీ దాన్ని సమ్ బ్రాండ్ వీటిని బట్టి ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ. ఇది తమ్ముడు. సో ఇది ఎంట్రన్స్. ఇప్పుడు తేజు బర్త్డే సెలబ్రేట్ చేయడానికి పోతున్నాం. వీళ్ళిద్దరు ఆల్రెడీ పోతూనే ఉన్నారు. ఈజ్ రెడీ అనమాట. వైషు తేజు ఆల్రెడీ ఇక్కడ కూర్చున్నారు. సో తేజు బర్త్డేకి బెలూన్స్ కూడా కట్టించినాం. సో లోపల లైక్ ఒక లివింగ్ ఏరియా ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ అక్కడ లోపల పోతే ఒక రూమ్ లాగా ఉందన్నమాట. సో పైన కూడా ఉందన్నమాట. సో ఇట్లుంది పైన. వావ్ తేజ. సో ఫైనల్లీ రాజవారి సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్ వచ్చేసినాం. తేజ హ్యాపీ బర్త్డే. బర్త్డే సెలబ్రేషన్స్ లైక్ ఇక్కడ మేము ఇది బుక్ చేసుకున్నాం అనమాట. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, అక్క ఎంత అక్క ఏం చేయాలక్క అని చెప్పేసి. సో మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. పర్ అవర్ వచ్చేసి 600 dirhams. సో 2 hours బుక్ చేసుకున్నాము. సో టోటల్ 1200 dirhams. మనకి ఫుడ్ స్టార్టర్స్ అట్లాంటివి ఏమైనా కావాలి అంటే వాటి కోసం సపరేట్ మెన్యూ ఉంది. ప్రీమియం ఒకటిను ఇంకా స్టాండర్డ్. సో రెండిట్లో మేము ప్రీమియం బుక్ చేసుకున్నాం. ప్రీమియం వచ్చేసి 95 dirhams per head. సో మనకి ఇందులో ఈ ప్రీమియం దాంట్లో మనకి ఇంక్లూడెడ్ బార్బిక్యూ అండ్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఇస్తారనమాట. సో ఇప్పుడే మాకు తీసుకొచ్చి కూల్ డ్రింక్స్ ఇచ్చారు. రాజావారు వైషు అక్కడ ఫొటోస్ దిక్కుంటా బిజీ ఉన్నారు. సో విల్ కంటిన్యూ దిస్ అగైన్. తేజు ఎంజాయ్ చేస్తున్నావా తేజ? చాలా. నచ్చిందా? హ్యాపీయా? ఫుడ్ కోసం వెయిటింగ్. ఫుడ్ కోసం వెయిటింగా? ఓకే కొంచెం సేపట్లో ఫుడ్ తెస్తారు. అమ్మో వచ్చినాయి చూడు.
ఇక్కడ నుండి ఏం హోటల్ తేజ అది జలారం అంట. సో జస్ట్ 7th హోటల్ ఇన్ ద వరల్డ్. సో ఇప్పుడు ఇక్కడ నుండి మేము యూటర్న్ తీసుకుంటున్నాం. మేము ఆల్రెడీ ఎక్కి కూడా 1 hour అయిపోయింది. సో ఇక్కడే అన్నమాట డిన్నర్ కూడా అరేంజ్ చేస్తున్నారు. సో ఇక్కడ బార్బిక్యూ ఉంది. నేను చెప్పినాను కదా ఇందాక డిన్నర్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారు అని చెప్పేసి. ఒకసారి చూపిస్తా. ఇట్లా బీచ్ లో సైడ్ కి బార్బిక్యూ స్టార్ట్ చేసారు. అండ్ రాజావారు లోపల కూర్చొనే తింటాడంట. సో రాజావారికి లోపల కావాలంట ఇప్పుడు. సో రాజావారు లోపలికి వచ్చేసిండు. లోపల కూర్చో తింటా రాజా చల్లగా ఏసీలో. అమ్మగారు కూడా కిందకి వచ్చేసినాము. కింద కూర్చొని తింటావా? స్మెల్ అయితే అదిరిపోయింది కదా, మామూలుగా రావట్లేదు స్మెల్. యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం డే టైమింగ్ లో ప్లాన్ చేసుకోండి. అరౌండ్ 4 to 6 ఆ టైమింగ్ కి వ్యూ చాలా బాగుంటది. మేము ఏదో ఇంకా బర్త్డే చేసుకోవాలి సెలబ్రేషన్స్ కాబట్టి ఈ టైంకి బుక్ చేసుకున్నాము. ఏం చేస్తున్నావు నాన్న? సో వాష్రూమ్ ఇట్లా ఉంది. ఒక్క నిమిషం జరుగుబెట్ట. సో బాగానే ఓకే యూజ్ చేసుకోవచ్చు. ఎంజాయ్ చేయడం అంటే రాజావారిని చూస్తే ఎంజాయ్ చేయాలి. కంప్లీట్ గా మొత్తం ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ ఉన్న ప్రాపర్టీ మొత్తం. సో అమ్మగాడు వచ్చిండు. అమ్మగాడు కూడా రిలాక్స్ అవుతున్నాడు ఇప్పుడు. అవన్నీ ఓపెన్ చేయకరా నువ్వు, గెలక అవన్నీ. డిన్నర్ రెడీ చేసిరంటే కాకపోతే మీద పెడతా అని చెప్పారు. సో చలో నడవండి బెట, పైకి వెళ్ళి డిన్నర్ చేస్తాం ఇప్పుడు. సలాడ్ కూడా పెట్టారు. సో ఇట్లుందనమాట తేజు బర్త్డే కాబట్టి మేము యాజ్ మొత్తము ఇట్లా డెకరేట్ చేయించినాం బెలూన్స్. చికెన్ కదా, అది మటన్ కబాబ్. తేజా నాన్న ఇక్కడ చూడు, నేనే క్యాప్టెన్. ఏ వద్దు. సో యాక్చువల్లీ వాటికి మొత్తం లైట్స్ వేస్తారు. మళ్ళీ ఈ రోజు ఏమైందో లైట్స్ వేయలేదు. అయినా బాగుందా రాజా? అసలు డే టైంలో వ్యూ మొత్తం అదిరిపోతుంది. వావ్, అసలు ఎంత బాగుంది చూడండి వ్యూ. యాక్చువల్లీ వీటికి మొత్తం లైట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ మా డెస్టినేషన్ రీచ్ అవ్వబోతున్నాము ఇంకొక 5 to 10 minutes లో. తేజు ఏమో వెళ్ళి క్యాప్టెన్ పక్కన కూర్చున్నాడు. ఏనా ఏం చేస్తున్నావు? హీస్ టాకింగ్. అన్ని కావాలి, అందరితో ముచ్చట్లు పెడతాడు వీడు. ఓర్ హౌ మెనీ మినిట్స్ టు రీచ్ తేజ? 5 minutes. ఓకే. ఎంత పెట్రోల్ అవుతుంది ఏంటి అన్ని ముచ్చట్లు కావాలి. 20 liters, 100 liters. 1 लीटर जो चल रहा है 4.25. ఎక్కడైతే పిక్ చేసుకున్నారో సేమ్ అదే లొకేషన్ దగ్గరికి తీసుకొచ్చేసారు. రాజావారు షూ వేసుకుంటున్నాడు. సో తేజ అయిపోయిందా నీది? ఎట్లుంది నాన్న? బాగుందా? ఎంజాయ్ చేసినావా? ఎంజాయ్ చేసినావు రాజా? సో యాచ్లోకి వెళ్ళాము, లైట్గా డిన్నర్ చేసుకున్నాము, రైడ్ ఎంజాయ్ చేసినాం. సో మన ఇండియన్ టైమింగ్ ప్రకారం ఇప్పుడు టైం చూపిస్తా. సో మన ఇండియన్ టైమింగ్ ప్రకారం టైం వచ్చేసి 3:35 AM అవుతుంది. కాకపోతే ఇక్కడ దుబాయ్లో జనాలందరూ ఇంకా మేలుకొని ఉన్నారు. తేజు గారు అక్కడ పోయిండి ఏదో సైకిల్ రైడ్ చేసి. సో తేజు బర్త్డే సెలబ్రేషన్ నైట్ వ్లాగ్ నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో రేపు మార్నింగ్ తేజు బర్త్డేకి ఏమేమి చేస్తాము అన్నది ఇంకో వ్లాగ్లో నేను చేసి చూపిస్తాను. ఓకే, అంటిల్ దెన్ బై బాయ్.